జూలై 31 గురువారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూలై 31 గురువారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్ష సప్తమి గురువారం రాత్రి 3:49 వరకు ఉంది. చిత్తా నక్షత్రం రాత్రి 12:49 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 7:17 నుంచి 9:02 వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 5:45 నుంచి 7:33 వరకు ఉన్నాయి. అలాగే విజయవాడకు సూర్యోదయం 5:42, సూర్యాస్తమయం 6:31. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటల సమయం అనుకూలంగా ఉంది. ఉదయం దుర్ముహూర్తం 9:58 నుంచి 10:41 వరకు. మధ్యాహ్నం దుర్ముహూర్తం 3:06 నుంచి 3:57 వరకు. ఇప్పుడు ఈ గ్రహ సంచారాన్ని చూస్తే మధ్యాహ్నం సుమారుగా 12 గంటల దగ్గర నుంచి చంద్రుడు తులారాశిలో ప్రవేశిస్తారు. అలాగే మరి కుజుడు కన్యలో, కేతువు సింహంలో, రవి బుధులిద్దరు కూడా కర్కాటకంలో, శుక్రబుధులిద్దరు కూడా మిథునంలో, రాహువు కుంభంలో, శని మీనంలో ఉన్నారు. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ వారం రోజులు కూడా మేషరాశి వాళ్ళు వీలైనంత వరకు కూడా రాబోయే 10-15 రోజుల్లో గ్రహచారం చాలా అనుకూలంగా ఉన్న కారణంగా ఏదైనా దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఉన్నా, దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళికలు చేద్దాము అనుకున్న వాటిని వేగంగా ఇక్కడ అమలు చేసే ప్రయత్నం చేయడం చాలా అవసరం. ప్రస్తుతం ఈరోజు కూడా గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది. కుటుంబ వ్యవహారాలు చాలా బాగుంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని వ్యవహారాలు బాగా నడుస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలకు కూడా ఎటువంటి సమస్య లేకుండా జరిగిపోతుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళు నూతన ఉద్యోగ వ్యాపార విషయాలకు సంబంధించినటువంటి సలహాలు, సంప్రదింపుల కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తారు. భరణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. కృత్తిక 1వ పాదం వాళ్ళు ఎన్నో లాభాలు అందుకుంటూ జీవనం సాగించే అవకాశం గోచరిస్తోంది. వృషభ రాశి. దైనందిన కార్యక్రమాలు చాలా బాగుంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో రాబోయే కాలంలో కూడా కొంచెం ప్రోగ్రెస్ బాగుంది. అందులోనూ ఇప్పుడు ఈ రాబోయే వారం రోజులు అనుకూల స్థితి బాగా ఉంది. ఏదైనా ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు కానీ, ప్రమోషన్ ప్రయత్నాలు కానీ కొంచెం వేగంగా చేయాలి అనేటువంటి ఉద్దేశం ఉంటే ఇప్పుడు కాలం అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోండి, లాభాలు పొందండి. విద్యార్థులకు, రైతులకు మంచి ఫలితాలు ఉంటాయి. ఆదాయం, వ్యయం, రుణం ఇవన్నీ కూడా సమతూకంగా, సమర్థంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు బాగుంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ ఎంతో లాభదాయకమైనటువంటి మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. తెలివిగా, ఓర్పుగా వ్యవహరిస్తారు. మన ముందు ఉన్నటువంటి వ్యవహారాన్ని చాలా చక్కగా అర్థం చేసుకుని ఆ పని చేయొచ్చా, చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అనేటువంటి విషయాల్లో ఒక మంచి క్లారిటీ కలిగి ముందుకు వెళ్తారు. దాంతో విజయాలు సాధించే అవకాశం ఉంది. ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయం చేసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు వంటి వ్యవహారాల్లో మంచి సూచనలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు సంబంధించినటువంటి చర్చలు బాగా జరుగుతాయి. శుభకార్య, పుణ్యకార్య సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మృగశిర 3-4 పదాల వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది.
ఆర్ద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళు ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు బాగా ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలని చాలా జాగ్రత్తగా పరిశీలించుకుని ఎప్పుడు ఎట్లా ఉండాలి, ఏ విధంగా చేయాలి, ఇలా అన్నింటిలో కూడా ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాల్లో మీకు మంచి సలహాలు, సూచనలు ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు అమ్మకాల ప్రయత్నాలు చక్కగా నడుస్తాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజున ఒక పక్కన మళ్ళీ సమస్యలు కూడా నడిచే అవకాశం వస్తుంది. పనులు వాయిదా వేసే లక్షణాలు వదులుకోండి. వ్యయంలో గురువు శుక్రుడు ఉన్నప్పటికీ కూడా ఇవాళ మీకు కేవలం చంద్రబలం శుద్ధంగా ఉన్న కారణంగా చాలా అనుకూల ఫలితాలు వస్తాయి. పునరుసు 4వ పాదం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రోగ్రెస్ చూస్తారు. పుష్యమి నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లో కూడా చక్కగా సహకరించే వ్యక్తులు బాగా పరిచయం అవుతారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. సింహరాశి. అన్ని కార్యక్రమాలని కూడా చాలా కేర్ఫుల్గా తీసుకుని ముందుకు వెళ్ళాలి. మీరు తెలివిదాటలు ప్రదర్శిస్తారు, కానీ తెలివిదాటలు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం చాలా దూరం అవుతుంది. ఒక్కొక్కసారి మీరు మాట్లాడిన మాట ఎదుర్కొన్న వాళ్ళు మొదట్లో ఆనందించిన తర్వాత హర్ట్ అయి వాటి విషయంలో కలహించే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మితభాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితో స్నేహపూర్వకంగా సంచారం చేయాలి. తద్వారా మీకు చాలా అభివృద్ధి వచ్చే అవకాశం వస్తుంది. రాశి వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ చూసినా కానీ ఏదో రకమైన ఆటంకాలు కూడా పక్కనే ప్రయాణం చేసే అవకాశం వస్తుంది. వీటిని తెలివిగా సరి చేసుకోవడం కోసం చెప్పేసి గట్టిగా శ్రమ చేయవలసి వస్తుంది. ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా పరిశీలించిన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. సింహరాశి వాళ్ళకి సహజంగా రవి బుధులు వ్యయంలో ఉండడం, అలాగే ఇక్కడ అష్టమ కుజుడు, జన్మకేతువు, సప్తమ రాహు కొన్నాళ్ళ పాటు వీళ్ళు ఇబ్బందికరమైనటువంటి సంచారం చేస్తున్నప్పటికీ కూడా లాభంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంచార ప్రభావంగా తెలివిదాటలు ప్రదర్శిస్తూ ఎప్పుడు సమస్య ఉంటే అప్పుడు సమస్యను దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సంఘంలో ప్రత్యేకం గౌరవ మర్యాదలు చేయే అవకాశం ఉండదు, కానీ మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. ఈ కుటుంబ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పేసి సూచిస్తున్నాం. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా సూక్ష్మంగా పరిశీలించిన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తారు. ఏ పని చేయాలి, ఎలా చేయాలి దాని మీద మంచి అవగాహన కలిగి ఉంటారు. ఉద్యోగం, వ్యాపారం ఇట్లాంటి విషయాల్లో ఏదైనా సరే మీరు ఒకవేళ స్థానచలనం తీసుకోవాలన్నా, లేదా ప్రమోషన్ సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయాలన్నా, కొత్త ప్రయత్నాలు చేయాలన్నా ఇప్పుడు కాలం అనుకూలంగా ఉంది. చాలా చక్కగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. కోపావేశాలు కంట్రోల్ చేసుకుని ప్రశాంతంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. మరి నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి సామాజిక న్యాయం బాగా వర్తిస్తూ అన్ని పనులు చక్కగా పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. హస్త నక్షత్రం వాళ్ళకి ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ విషయాలు చికాకులు ఉంటాయి. చిత్త 1, 2 పదాల వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం. తులారాశి. తులారాశి వాళ్ళకి ఇక్కడ ప్రయాణ సౌకర్యాలు కొంచెం ఇబ్బందికరమవుతూ ఉంటాయి. వాహనాలు నడిపే విషయంలో కానీ, పనిముట్ల వాడకంలో కానీ చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం వస్తుంది. సహజంగా భాగ్యంలో గురు శుక్రులు ఉన్నారు కదండి, చాలా ఎక్కువగా మంచి తెలివితేటలు ప్రదర్శిస్తారు, ఎక్కువ ఆలోచన చేస్తారు. లాభాపేక్ష ఎంత ఉంటే అంత లాభాలు వచ్చే అవకాశం వస్తుంది. గ్రహచారం చాలా బాగుంది. అయితే వ్యయకుజుడు మూలంగా ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు వంటివి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలకి మంచి సలహాలు, సూచనలు ఉంటాయి. చిత్త 3, 4 పదాల వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళు
ఏ పని చేసినా ఆ పనిలో ఒకసారి ఈ యొక్క మొత్తం వెనక్కి వెళ్ళి జరిగిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎట్లా జరిగింది పని అనేటువంటిది ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి లక్షణాలు బాగా ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రతి పని కూడా సమయం బాగా తీసుకుంటూ ఉంటుంది. ఏ పని ప్రారంభం చేసినా ఆ పనిలో మీరు సమయాన్ని బాగా కేటాయించాల్సి వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఇబ్బందులు చికాకులు ఉండే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అంతా బాగున్నట్టున్న ఏదో తెలియని సమస్య, ఏదో తెలియని చికాకు వెంబడించే అవకాశం వస్తుంది. కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. విశాఖ 4వ పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు కొంచెం ఇబ్బందికరం అవుతాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ఉద్యోగం, కుటుంబం రెండింటిని సమర్థంగా నడపలేని పరిస్థితిలో ఉంటారు. అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి ఈ ధనురాశి వాళ్ళకి ఈరోజు అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. తెలివితేటలు బాగా ప్రదర్శించి కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు తీసుకుంటారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అన్ని విషయాలను కూడా సానుకూల విషయంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కోపావేశాలు తగ్గించుకుంటూ ముందుకు వెళ్తే ఎన్నో లాభాలు పొందే అవకాశం వస్తుంది. మూలా నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా ఓర్పుగా వ్యవహరిస్తారు. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఉత్తరాషాఢ 1వ పదం వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా అనుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి ఆరోగ్య విషయం, ఆర్థిక విషయం, రుణ విషయాల్లో ఎంతో జాగ్రత్త పాటించాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరితోనూ సఖ్యంగా ఉంటూ పనులు విజయం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ధనిష్ట 1, 2 పదాలు వాళ్ళకి నూతన ప్రయత్నాలని కూడా లాభదాయకంగా నడిచే అవకాశం ఉంది. కుంభరాశి ఉద్యోగ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఎటువంటి సమస్య లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినా వెంటనే దాని సమస్య పరిష్కార మార్గాలు కూడా పక్కనే ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఇలా ఉన్న కారణంగా మీరు ఎటువంటి సమస్య లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు కూడా చాలా బాగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. మీనరాశి ఈ మీనరాశి వాళ్ళు నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తారు. ప్రతి పని నేను చేయగలను, ఈ కార్యక్రమాన్ని నేను సమర్థంగా నడపగలను, ఈ పనిలో నేను విజయాలు చేయగలను అనుకుంటూ ముందుకు వెళ్ళి చాలా లాభాలు అందుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. మంచి ప్రోత్సాహం అందుకుంటూ అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి తెలివితేటలు ప్రదర్శిస్తూ ఫలితాలని సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి విజయాలు చేసే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సతు.